అయినా కూడా ఆయన ఇన్నేళ్ళు గవర్నమెంట్కు సర్వీస్ చేసి ఈ రకంగా ప్రతి విషయంలో రైతులకు అత్యంత సేవ చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తికి కొంత నా దృష్టిలో గవర్నమెంట్ పరంగా పెద్ద ఐడెంటిఫికేషన్ రాలేదనేది నా ఫీలింగ్. సరే, ఇట్లా పనిచేసే వాళ్ళందరికీ కొంత ఐడెంటిఫై చేయాలంటే కూడా గవర్నమెంట్ లెవెల్లో కష్టమేమో, సరే దానికి మనం ఏం చేయలేము. కానీ నాకైతే లోపల ఆ ఫీలింగ్ ఉంది. సరే, ఇంకా ఏదున్నా కూడా కష్టం అనేది తన వరకు తన ఇంటి వరకే పెట్టుకున్నాడు. కానీ ఏ రోజు నాకు ఈ కష్టం ఉంది, నాకు ఏదో చేయండి, నేను కష్టపడుతున్నానని ఏ రోజు వ్యక్తపరచలేదు. ఆ కష్టాలు ఆయనే భరించినాడు, ఆయన ఫ్యామిలీ భరించింది. ఇప్పటికైతే దేవుడు ఎందుకో నాకు దేవుని మీద అప్పుడప్పుడు నమ్మకం పోతా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు దేవుడు ఎందుకు ఏదో ఒక విధంగా కొంత సహాయం చేసి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచన దేవుడు కూడా అనిపించలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఆయన డబ్బే పరమావధి బతకలేదు, అయినా కూడా ఆయన ఏ రోజు ఆ కష్టాన్ని ఆయనే పన్నాడు, ఆయనే చేసి. ఎందుకంటే మా అత్తకు హెల్త్ బాగాలేనప్పుడు ఎంత ఇబ్బంది పడినాడు అనేది నేను కళ్ళతో చూసినాను. ఎందుకంటే అనంతపూర్లో ఆయనతో పాటు నేను ఉన్నాను కాబట్టి ప్రతి నిమిషము ఆయన బాధ, ఆయన ఒక పక్క డ్యూటీ చేస్తూ వాళ్ళ అమ్మకు సర్వీస్ చేస్తూ మా అత్తకు ఏ రకం ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చిన్నదానికి కూడా ఎక్కడికెక్కడికో తీసుకుపోయి చూపించినాడు. ఎందుకంటే తల్లికి సేవ చేసే ఒక ఇదిని నేను ఫస్ట్ టైం చూసినాను. నేను కూడా మా నాన్న చేసినాను, కానీ మా నాన్న అంత సఫర్ కాలేదు, కానీ వాళ్ళ అమ్మ చాలా సఫర్ అయింది. ఎందుకంటే మా అత్త అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నకు అంటే అత్యంత ప్రీతి అయిన వ్యక్తి. ఏదో చిన్నప్పుడు చిన్నమ్మ అని చిన్నప్పటి నుంచి నాకు గుర్తొచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఎక్కువ ఎక్స్ట్రా బాండింగ్ కాబట్టి ఎక్కువ మాట్లాడారు. సో కాబట్టి మా మామ నుంచి ఎన్నో విషయాలు చాలా మంది తెలుసుకుంటే అంటే ఆదర్శవంతమైన వ్యక్తి. సో ఆయన ఇన్ ఫ్యూచర్ లో మంచిగా ఆయన జీవితం హ్యాపీగా గడవాలని, దేవుడు చల్లగా చూడాలని ఆ కుటుంబాన్ని అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే శివరామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పోయినటువంటి జేడీఏ గారికి మరియు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరికీ మరియు మా బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము మా చిన్నాయన విశ్వనాథ రెడ్డి గారితో కలిసి 1983లో కోయలకుంటలో విశ్వనాథ ట్రేడర్స్ అని ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటే మా బంధువులమే మేమే కలిసి ఒక షాప్, అంటే మా అవసరాల కోసం మేము పెట్టుకోవడం జరిగింది. అప్పట్లో అన్నకు ఉద్యోగం రావడంతో ఆయన జాబ్కి వెళ్ళిపోవడం జరిగింది. మేము కొంతకాలం నడిపి డ్రాప్ చేసుకోవడం జరిగింది షాపును. అలాగనే అన్న ఏలూరులో జాబ్ చేస్తుండగా మేము ఒక 5 మంది రైతులం ఇక్కడ నుంచి కార్ వేసుకొని పోయినాం. 92 అనుకుంటా, 92వ సంవత్సరం. అక్కడ మనకంటే కొబ్బరి తోటలు, చేపల పెంపకం, భీమరం అవన్నీ ఆ రోజుల్లోనే మేము ఒక వారం రోజుల ప్రోగ్రాం తీసుకొని అన్న అక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఒక వారం రోజుల కార్యక్రమాన్ని మాకు మొత్తం అక్కడ సుందరరామరాజు అని తాడేపల్లిగూడెం దగ్గర ఒక 50 ఎకరాల కొబ్బరి తోట రైతు, ఆయన దగ్గరికి తీసుకొని పోయి చాలా విషయాలు మాకు అక్కడ వ్యవసాయపరమైనటువంటి అన్ని విశేషాలు తెలుసుకొని రావడం జరిగింది. మేము ఆ రోజుల్లోనే 92వ ప్రాంతం అనుకుంటాను. మళ్ళీ పలవనేరు వచ్చిన తర్వాత వీకోటలో సత్యనారాయణ రాజు అని సెరికల్చర్ గురించి పెద్ద ఫార్మర్ ఆయన. అక్కడ మేము మా ప్రాంతంలో కూడా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చూసి మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్లైమేట్ అనుకూలించగా సక్సెస్ కాలేదు. అలాగనే అన్న ఫ్యామిలీ గురించి అధికారులందరూ ప్లస్ మా బంధువులు కూడా మాట్లాడడం జరిగింది.
నిజంగా కష్టాలు ఉంటాయి. అయితే అన్న కష్టాలు ఎవరు ఊహించినారు. ఎందుకంటే చిన్న వయసులో తమ్ముని పోగొట్టుకోవడం జరిగింది, మళ్ళీ చెల్లెలి భర్తను పోగొట్టుకోవడం జరిగింది, మళ్ళీ తల్లి కూడా ఏదైతే శ్రవణ కుమారుడు కావాడి కట్టుకొని మోసినాడో ఇప్పుడు తల్లి గురించి ఎన్ని సేవలు చేసినాడో అని అందరూ చెప్పడం జరిగింది. నిజంగా అది నిజంగా ఏ కుమారుడు కూడా అంత శ్రద్ధ తీసుకొని చేసినదేమో. అంత నిజంగా కష్టాలు ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు విషయం కంటే కష్టాలు వచ్చాయా అని అనిపించే పరిస్థితి ఉన్నది నిజంగా. సార్ గౌరవనీయులు డిడిఏ పిసి విల్సన్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగనే ఇప్పటి నుంచైనా కూడా అన్నకు సుఖ సంతోషాలతో ఆయన ఈ మిగతా జీవనకాలం అంతా జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఏమో సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ ఎమోషనల్ సిచ్యువేషన్ నిజంగా సార్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు నా నమస్కారం. ఫస్ట్, I congratulate my father for completing his service to the farmers under government rules successfully. మా నాన్నగారు ఒక రైతు కుటుంబంలో పుట్టారు. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. సో తన వృత్తి కూడా వ్యవసాయ సంబంధం కావున రైతు యొక్క సమస్యలు చాలా క్లిష్టంగా అర్థమయ్యేవి. అన్నం పెట్టే రైతుకు ఎప్పుడు తోడుగా సహాయ సహకారాలు అందించాలనేది ఆయన కోరిక. అందుకు ప్రభుత్వం చేపట్టిన స్కీమ్స్ రైతులకు చేరేలా పనిచేసేవారు. హిస్ సిన్సియారిటీ, హానెస్టీ, లవ్ టువర్డ్స్ హిస్ జాబ్ ఇస్ రియలీ అమేజింగ్ థింగ్. తన వృత్తిని దైవంగా భావించేవారు. ఇంత డెడికేటెడ్ గా చేస్తారు కాబట్టి జాబ్ చేసిన ప్రతి జిల్లాలో రిపబ్లిక్ డే రోజు నాన్నగారికి ఉత్తమ వ్యవసాయ అధికారిగా ప్రశంసలు ఉండేవి. రిటైర్ అయ్యే లోపల తన సొంత ఊరు కోవెలకుంట్ల తాలూకు రైతులకు సహాయ సహకారాలు అందించాలని కోరుకునేవారు. ఆ భగవంతుని దయ వల్ల ఆ కోరిక కూడా నెరవేరింది. ఇక్కడే పదవి విరమణ తీసుకోవడం కూడా చాలా సంతోషకరం. ఈ గవర్నమెంట్ వృత్తిలో మా నాన్నగారికి ప్రతి 3 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్స్ ఉండేవి. సో ఎక్కడ జాబ్ చేస్తే అక్కడికి ఫ్యామిలీ మార్చేసేది ఉండేది. ఎక్కువగా విజయవాడ సైడ్ చేశారు మా నాన్నగారు. ఎక్కడ పని చేసినా ఆ చుట్టుపక్కల ఊర్లకి, నర్సరీస్కి, తోటలకి తీసుకెళ్లేవారు. నిజంగా అవి చాలా సంతోషకరమైన మధుర జ్ఞాపకాలు. ఇక కుటుంబ విషయానికి వస్తే మా నాన్నగారికి ఒక తమ్ముడు, 2 చెల్లెలు, మేమిద్దరు కుమార్తెలం. వృత్తికి ఎంత డెడికేటెడో అలాగే ఫ్యామిలీ కోసం కూడా అంతే కష్టపడేవారు. మా చిన్ననాటి ఆనందాలు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మా డిప్యూటీ జడ్పీఎన్ఎఫ్ సార్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ వేదికను అలంకరించండి సార్. అలాగే నంద్యాల ఏడిఎస్ గారికి స్వాగతం సార్. రండి సార్, రండి సార్, రండి సార్. పైకి రండి సార్.
మా చిన్ననాటి ఆనందాలు ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మా నాన్నగారు మా స్కూల్ డేస్ లో మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చేవారు. అప్పుడు మా ఫ్రెండ్స్ మా డాడీ ఫిజికల్లీ డిగ్నిఫైడ్ లుక్ చూసి మీ డాడీ పోలీస్ ఆఫీసరా అని అడిగేవారు. నిజంగా అందరికీ అలాగే అనిపిస్తారు. నేను కూడా దానికి ఒత్తాసు పలికి అవును మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్, నాతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదాన్ని. ఇంకా ఇలా అనుకుంటూ పోతే కాలేజ్ డేస్ లో కానీ మా ఫ్రెండ్స్ కలిసి చదువుకోనికి ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ డాడీ అగ్ని సినిమా సాయి కుమార్ది తెలిసే ఉంటుంది అనుకుంటా, అగ్ని అని హిట్లర్ అని ఆ స్ట్రిక్ట్నెస్ చూస్తే అందరికీ తడ కొడుతుంది. మీరు ఎలా ఉంటారు ఇంట్లో అని అడిగేవారు. అంటే అదేం లేదు, మా నాన్నగారు చాలా ఫ్రీగా ఉంటారు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో అదే ప్రేమ ఉంటుందని చెప్పేదాన్ని. ఇంకా పండగలకి మా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ అందరూ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ వస్తుందంటే అందరికీ సంతోషం. అందరం కలిసి ఒక 150 మంది అవుతామేమో. అందరం కలిసి ఏ పండగలైనా కలిసి చేసుకోవడము, ఎంజాయ్ చేయడము. మా నాన్నగారు అప్పుడప్పుడు గేమ్స్ పెడతా ఉంటారు, డ్యాన్సులు కానీ ఇలా ఎన్ని ఎంజాయ్ చేసేవాళ్ళము. నిజంగా అవన్నీ అనుకుంటే చాలా సంతోషం వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేదు, అందరం ఆ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. నిజంగా చాలా అందమైన రోజు. ఏడికి పోయి స్నానం చేసేవాళ్ళము, ఊళ్ళో జనాలంతా మా ఎంజాయ్ చేసి చూసేది, మితమైన కోటలకి చూసేవారు. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నగారి కష్ట సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అన్నది ఎంత సత్యమో, ఆ కుటుంబంలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ మా నాన్నగారు ఏనాడు అధైర్యపడలేదు. ఎప్పుడు ఒక మాట అనేవారు, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మనిషి ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని. ఈ 1995లో 1995లో మేము ఏలూరులో ఉండేవారు. సడన్ గా ఫోన్ కాల్, మా మేనత్త గారి భర్తను చంపేశారు. ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్నగారి కంట్లో కన్నీళ్ళు చూడడం చూశాను. మా అత్తగారు అంటే మా నాన్నగారికి ఎంతో ప్రాణం. తన చెల్లెలి కోసం ట్రాన్స్ఫర్ కోయడలకు చేయించుకొని వచ్చారు. మా అత్తగారికి ఒక కొడుకు, అతనికి ఒక గార్డియన్ గా తన చదువులో సహకారాలు అందిస్తూ ఎంతగానో తోడ్పడ్డారు. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ గా హైదరాబాద్ లో స్టార్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఒక మంచి మేనమామగా కాకుండా మీరందరూ చెప్పినట్టు మా బంధువులు తల్లితో మంచి కొడుకుగా, తమ్ముడికి మంచి అండగా వ్యవహరించారు. ఇది ఇంకొక సంఘటన. మళ్ళీ 2000 సంవత్సరంలో మా బాబాయ్ గారు ఆరోగ్య సమస్యతో మరణించారు. తాను వ్యవసాయం చేసేవారు. మా బాబాయ్ గారికి 2 పిల్లలు. ఇక వారి బాగోగులు కూడా మా నాన్నగారు చూసుకోవాల్సి వచ్చింది. మా పిన్ని కానీ వారి పిల్లలు కానీ మా నాన్న మాట జవదాటరు, ఎంతో గౌరవించేవారు. ఇప్పుడు మా చిన్న చెల్లి లెక్చరర్ గా జాబ్ చేస్తుంది, తమ్ముడు ఫార్మాలో జాబ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల సేవ భగవంతుని సేవ అంటారు. అందులో కూడా మా నాన్న తీసుకోరు. మా నాన్నమ్మకు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. డాక్టర్స్ డయాలసిస్ ట్రీట్మెంట్ చేయించాలని చెప్పారు. ఆ వైద్యం చాలా ఖరీదైనది. మా నాన్నగారికి ఆర్థికంగా భారం అయినప్పటికీ ఆ వైద్యం చేయించడానికి ఏమాత్రం వెనకాడలేదు. అలా మా నాన్నమ్మ గారిని లైఫ్ స్పాన్ ఒక 6 సంవత్సరాలు పెంచుకున్నారు. రియల్లీ యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ అస్. He is having a lot of patience, love and affection response towards family. మంచి చేసే వారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. మమ్మల్ని కూడా మంచి స్కూల్స్ కాలేజెస్ లో చదివించారు. డిగ్రీ చదువుతున్నప్పుడే మంచి సంబంధాలు రావటం, మాకు పెళ్లిళ్ళు చేశారు. మా ఫ్యామిలీ తగ్గట్టుగా మా ఇన్లాస్ ఫ్యామిలీస్ మెంబర్స్, మా హస్బెండ్స్ కానీ ఎంతో మంచివారు. మమ్మల్ని మా తండ్రి ఎలా చూసుకున్నారో అలాగే చూసుకుంటున్నారు. ఒక తండ్రికి కూతుళ్ళ సంతోషమే కదా కావాల్సింది. అయితే మేము ఉద్యోగం చేయాలనేది ఆయన కోరిక ఉండేది, బట్ మేము చేయలేకపోయినాము. మా నాన్నగారికి ఇంకో కోరిక ఉండేది. తన పదవి విరమణ తర్వాత తన ఊరిలో ఒక చిన్న తోట, అందులో ఒక చిన్న ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేయాలని. మేము దానికి నిరాకరించాం. ఫస్ట్ సరే అన్నాం, కానీ
ఆ వయసులో వాళ్ళు కష్టపడడం మాకు ఇష్టం లేకపోయింది. సో నేను ఒకటి ఆలోచించాను. ఐ డిసైడెడ్ టు మేక్ హిస్ విష్ ట్రూ. నాన్న, మీరు అనుకున్న తోట ఇల్లు మా ఊర్లో పొలంలో డెవలప్ చేస్తాము. దానికి సరే అనడం మా హస్బెండ్, మా మామగారు ఒప్పుకున్నారు. సో ఐ స్టార్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. తోటలో అలాగే కాలక్షేపానికి నాటుకోలు కూడా పెంచాము. పండ్లు, ఆ జామ పండ్లు కూడా జామ పండ్ల తోట పెట్టాము. అది కూడా సహజ సిద్ధంగా డెవలప్ చేస్తున్నాము. పండ్లు కూడా అమ్మడం జరిగింది, కోళ్ళు కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ, కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక రిటైర్ అయిన తర్వాత కూడా తోటగాడు మాకు సలహాలు ఇస్తూ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు కాలక్షేపం కూడా నాకు తెలిసి మా నాన్నగారికి మా తోట, సో అక్కడికి వచ్చి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత రెస్పాన్సిబుల్గా, సిన్సియర్గా, హానెస్ట్గా, ట్రూత్ఫుల్గా తన జాబ్ని కానీ చూసుకున్న దానికి కారణం తన భాగస్వామురాలైన మా అమ్మగారు. మా అమ్మగారికి మా నాన్నగారు అంటే ఎంతో ప్రేమ. బాధపడితే చూడలేదు. సీత రాముడికి ఇచ్చిన గీత దాటిందేమో కానీ మా అమ్మ మాత్రం మా నాన్నగారి మాట జవదాటం. తన ఆనందమే తన ఆనందం అనుకునేది. ఏ టైంకి వచ్చినా వేడి వేడిగా చేసి పెట్టేది. ఏ కోరిక లేని నిస్వార్థపర్రాలు. లవ్ యూ అమ్మ. వాళ్ళిద్దరిది చాలా అన్యోన్యమైన జంట. మీ ఇద్దరి పాదాభివందనం. ఇవాళ మా నాన్నగారి తల్లిదండ్రులు ఉంటే ఎంతో గర్వపడేవారు. పైలోకంలో ఎక్కడ ఉన్నా వారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ భగవంతుని కోరుకునేది ఒకటే, మీ ఇద్దరు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలి. ఇంతకాలం మా కోసం క్షమించారు. ఇక నుంచి మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాది. మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్న విలువలు, వినయ విధేయతలు మా పిల్లలకు నేర్పుతాము. మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దుతాము అని మాట ఇస్తున్నాను. చివరిగా, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మా నాన్నగారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మీరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్షేమంగా ఇళ్ళకి చేరాలనేది మా ప్రార్థన. Thank you so much for officials making this event successful. Thank you. థ్యాంక్ యూ మేడం. పాపం సార్ ఏదో రిటైర్ అయిన తర్వాత ఒక పెట్టుకుందాం అనుకున్నాడు, అట్లా అది కూడా మీరే పెట్టిస్తున్నారు. ఇప్పుడు సార్ ఏం చేయాలో అర్థం కావడంలో వేరే ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫామ్ హౌస్ అంతా మీరే తీసేసుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు సార్ పాపం ఆలోచించడం. తర్వాత రిటైర్ అయిన తర్వాత అదే ఆలోచన ఏం చేయాలా అని. తర్వాత వచ్చేసి మన ఎక్స్ కోయిలగుంట్ల ఏవో అంటే సారు ఉన్న కాలంలో చేసినాడు వెంకటేశ్వర రెడ్డి. ఒక 2 మాటలు సమయాభావం వల్ల 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. సారు కోయిలగుంట్లకు వచ్చి జాయిన్ అయిన రోజు మేము అందరం ఆఫీస్లోనే ఉంటుంది. కళ్యాణ్ కానీ, కృష్ణ కానీ, సురేష్ కానీ, ఇంకా కిషోర్ రెడ్డి అని ఇప్పుడు ఎఫ్టీస్లో ఉన్నాడు. సారు పలమనేరు నుంచి డైరెక్ట్గా బస్సు దిగి ఆఫీస్కి వచ్చినాడు బ్యాగ్ వేసుకొని. కానీ ఇక్కడ అంతా బంధువులు ఉన్నారు, సార్ వాళ్ళ చెల్లెలు కానీ అందరు ఉన్నారు. కానీ ఇంటికి పోకుండా ఆఫీస్కి వచ్చినాడు. వచ్చి 5 o'clock వచ్చినాడు. వచ్చి జాయినింగ్ రిపోర్టు రాసి కంప్యూటర్లో టైప్ చేస్తున్నాగా కరెంట్ పోయింది. ఇంకా సారు ఏదమ్మా మీ ఇంటికి పోతారులే రేపు చేస్తామండి సార్ అని అంటే కూడా వినలే. అంతా కరెంట్ వచ్చినాక ఆ రిపోర్ట్ జేడీ ఆఫీస్కి పోయినాకనే ఇంటికి పోవడం జరిగింది. ఇది సార్ యొక్క సిన్సియారిటీ. అదే సార్ వచ్చిన తర్వాత జాయిన్ అయినాక ఒక 2-3 రోజులకే కమిషనరేట్ నుంచి రెయిన్ గన్ డెమో పెట్టాలా అని ఒక మెసేజ్ వచ్చింది. అది కోయిలగుంట్లోనే రిమోట్ సెన్సార్ ద్వారా అలాంటి విలేజ్లో అరేంజ్ చేయాలని ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే సారు నాకు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారమ్మా, వీళ్ళు ఏం పలికేటట్లేరు. గతంలో శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేవాడు మాకు.
ఆ సార్ చూసాక ఆయన ఎప్పుడు మమ్మల్ని అరిచేవాడు కాదు. మేము ఏం పని చేసినా కూడా పట్టించుకునేవాడు కాదు ఎక్కువ. అంటే ఆ విధంగా అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు. సారు ఎప్పుడు మా మీద కోప్పడేవాడు. వీళ్ళేది ఎప్పుడు చెప్పిన మాట వినరు, అంత అల్లకల్లంగా నరేళ్ళు ఎట్లా పని చేస్తారు కానీ చాలా సీరియస్ అయ్యేవాడు. ఒక 3 months వరకు అందరూ అన్ని ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆయన చేసే హెల్ప్ కానీ చేసే పని కానీ ఈ నియోజకవర్గంలోనే 5 మండలాలు కానీ 6 మండలాలు ఉన్నాయి రైతులు. ఈ మన సార్ను ఒక దేవుడిగా పోవాల్సింది వస్తుంది. ఎందుకంటే ఒక ఈ ఇన్సూరెన్స్ కూడా ఈరోజు దాదాపు ఒక 1000 కోట్లు రైతులకు మన రాష్ట్రంలో వచ్చింది. కారణం అంటే మన కృష్ణారెడ్డి సార్ గారే. ఎట్లా అంటే మన నియోజకవర్గ శాసనసభ దగ్గరికి పోయినప్పుడల్లా సార్ ఇట్లా గతంలో 2018లో మన రైతులు ఇంత డబ్బు కట్టారు, మీరు ఒకసారి ఫాలో అప్ చేసినారంటే మన రైతులకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి మీకు కూడా మంచి పేరు వస్తుంది, ఇది ఫాలో అప్ చేయండి సార్ అని పదే గుర్తు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలోని రైతులకు డబ్బులు వచ్చేయండి కేవలం మన విశ్వనాథ్ సరే అని మేము గర్వంగా. ఇంకా కొన్ని విషయాలు నా మీద ఎక్కువ సీరియస్ అయ్యేవాడు సార్. ఎవరైనా తప్పు చేసినా కూడా ఎక్కువ నాకే ఫోన్ చేసి సీరియస్ అయ్యేవాడు. నేను సీరియస్ అవుతామంటే కృష్ణకు ఫోన్ చేసేవాడిని. ఏ కృష్ణ సార్ సీరియస్ అన్నాడు ఎక్కువ ఏంటనే మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం కాదు. ఇంకో సంఘటన ఏం జరిగిందంటే కొలిములకు మనకు సీఎం వచ్చినాడు గతం, మన ఎక్స్ సీఎం. అందరం కలిసి మార్నింగ్ వెళ్ళిపోయినాం. మన డిస్ట్రిక్ట్ డిపిఎం సార్ అనుకోకుండా రావడం జరిగింది కొంతమంది. ఆ విషయంలో కొద్దిగా వాళ్ళకు అరేంజ్మెంట్స్ చూసుకోవడంలో సురేష్ ఫెయిల్ అయినాడు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మీటింగ్ పెట్టాడు. అందరినీ ఏమన్నా చెడాపడం ఇచ్చాడు. ఇంకా మేము ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంకా సరే ఇప్పుడు మనం తప్పు చేసినాం కదా, ఒక మాట మాట్లాడండి. ఏ మనసులో పెట్టుకునేవాడు కాదు. మేము తప్పు చేసినా కూడా మా మీద ఏదైనా పొలిటికల్ అలిగేషన్స్ వచ్చినా కూడా సారు తనంతరం తానే పోయి సరిదిద్దేవాడు. సరే ఇంక పని చేస్తారు, నేను చేయించుకుంటాను అని నమ్మకంగా చెప్పేవాడు. ఏ ఓస్కైతే మన విశ్వనాథ్ సార్ ఒక దేవుడిలాగా సమానము. ఎవరికైతే హాని చేయడు, పరుల గురించి థర్డ్ పార్టీతో మాట్లాడాడు. ఏదైనా అని స్ట్రైట్ అవే మాట్లాడతాడు. ఎప్పుడు ఒక కింది స్థాయి ఉద్యోగస్తులైనా సరే ఎవరిని నొప్పించినా కూడా మనసులో పెట్టుకునేవాడు కాదు ఎప్పుడైనా కానీ. ఇది సార్ యొక్క మనస్తత్వము. ఇంకోటి చాలా నిస్వార్థపరుడు. సో ఏదైనా ఒక గవర్నమెంట్ డ్యూటీ అటెండ్ చేసినారంటే C-section వచ్చేవాడు. అర్లీ మార్నింగ్ ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే కూడా ఇంకొకసారి C-section అటెండ్ కావాలి ఖచ్చితంగా. అంటే మార్నింగ్ 8కే విజయనగరంలో అయితే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాడు. మేము కూడా ఏదైనా మాకు ఇన్స్పెక్షన్ డ్యూటీ చేసినా కూడా మేము మా కింది స్టాఫ్ మీరే పోయి చేసుకుని రాబోండి, మేము సంతకాలు పెట్టామని చెప్పేవాళ్ళం. కానీ సార్ అలాగా ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే. సార్కి ఏదైనా డ్యూటీ అటెండ్ చేసినారంటే పోయి రావాల్సిందే. అది కూడా సొంత ఖర్చునే. ఎవరితో కానీ ₹1 ఒక ఏ వద్ద కానీ పెట్టించేవాడు కాదు. మేము చేసిన 2 ఏళ్ల సర్వీస్ వద్ద ఎప్పుడైనా కానీ. ఇది సార్ యొక్క నిజాయితీ. భాస్కర్ రెడ్డి అన్న చెప్పేవాడు సార్ గురించి ఏమనుకునేవాళ్ళు అని. అంటే శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే ఎవరికి హాని చేసేవాడు కాదు. మంచి అయినా చెడైనా మీరే అనుభవించాల్సిందే, నేను ఊరికి చూసేవాడిని అని చెప్పేవాడు సార్. అలాగా ఖచ్చితంగా ఎంత పెద్ద సమస్య వచ్చినా చేతిలో పట్టుకొని పెన్ను రాసి ఈ కింది స్థాయి వాడి కింద పనిచేసే ఎంప్లాయీస్ ఎటువంటి హాని కలగకుండా అట్లా చూసుకున్నాడు. నా మీద అయితే రకరకాల అలిగేషన్స్ వచ్చేవి. అంటే ఫోన్ చేశారు నేను జగన్ అభిమాని ఇంకా అని, జగన్ అభిమానంతో మాట్లాడతానని, అట్లా మా యొక్క ఫలితాన్ని గుర్తించి నా మీద ఒక అలిగేషన్ వచ్చి ఇమ్మీడియట్ సడన్ గా బీసీ ల్యాబ్ చేసేసాను. వేసేస్తే ఇంకా రిలీవ్ కావాల్సిన పరిస్థితి. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఇంకా వెళ్ళిపో అంటారు. సరే సార్ని అడిగితే కొద్ది రోజులు ఆగుదాంలే, వెయిట్ చేయండి అని అన్నాడు. తర్వాత మేడం గారిని రిక్వెస్ట్ చేసి కూడా మేడం కూడా ఒప్పుకుంది ఆ విషయానికి. కొద్ది రోజులకు మళ్ళీ మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒప్పుకొని ఇక్కడనే నేను సార్తో 2.5 సంవత్సరాలు పనిచేశాను. సారు గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వికేష్ రెడ్డి ఉంటారు ఏడీ సారు. కాకపోతే మన కృష్ణారెడ్డి సార్ మాత్రం ఇమ్మీడియట్ గా అయిపోయేసి మనం ప్రశాంతంగా ఇంటికి పోయి ప్రశాంతంగా నిద్రపోదామని అనుకుంటారు. అది తేడా అంతే లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సారు
కష్టజీవి అంతే. అది మామూలుగా అయితే వ్యవసాయం చేసే వాళ్ళని అంటారు కష్టజీవి అని, ఉద్యోగం చేస్తూ కూడా సార్ కష్టజీవే. అది ఎట్లా అంటే ఈ మధ్య కాలంలో కూడా అయింది. ఎందుకంటే సారు ప్రశాంతంగా రిటైర్ అవుదాము అని ఒక 2 రోజులు రిలాక్స్ అవుదాం అనుకునే లోపలనే ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ అయింది. దానికి ఎమ్మెల్యే గారు పిలిచి, సార్ 30వ తారీఖు కదా మీరు రిటైర్ అవుతున్నది, 29 ఒకటి మీటింగ్ పెడదాం సార్, రైతులందరికీ చాలా మేలు జరిగింది మీరు ఉన్న టైంలోనే, కాబట్టి ఒకటి మీటింగ్ కంపల్సరీ పెడదాం సార్ అని అన్నారు. లేదు సార్ ఆదివారం అయినా కానీ ఆదివారం పెట్టుకుందామని లాస్ట్ మినిట్ వరకు కూడా సారు ఉద్యోగ బాధ్యతలను టెన్షన్గానే కొనసాగించినారు. మేడం కూడా అనింది, మేడం ఏమందంటే, కృష్ణ రేపు 30వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా సార్కి ఏవో ఒకటి మీటింగ్లు ఉంటాయేమో, మరి అంత సారు అలాంటి రాశిలో పుట్టినాడని. అదే వచ్చేసి మొన్న మేము పొలంనేరు పోయినాం సార్తో పాటు. ఇంతకుముందు పాత స్టేషన్ కాబట్టి ఒక 2.5 సంవత్సరాలు అక్కడ చేసిన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆదర్శ రైతు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సారు అతన్ని గుర్తించలేదు కానీ సార్కి అయితే అతను గుర్తున్నాడు, సార్ గుర్తులేడు కానీ అతనికి సార్ గుర్తున్నాడు. అదేంటంటే అతను ఒక ఆదర్శ రైతు, అతనికి పేరు వచ్చేసి వెంకటరమణ. ఆయన వచ్చేసి అతని జాతకం బాగాలేదని ఏదో రమణ అని పేరు మార్చుకున్నాడు. వారు ఆదర్శ రైతు కాబట్టి వాళ్ళకు కొంత నిదానంగా శాలరీస్ వచ్చాయి. ఆ శాలరీస్ వచ్చినప్పుడు వెంకటరమణ అనే పేరు మీద చెక్ వచ్చింది. ఆ బ్యాంకులోకి పోతే వెంకటరమణ అంటే నీ పేరు రమణ కదా అని చెప్పి అంటే వాడు అక్కడక్కడే ఆ వెంకట అనేది కొట్టేసుకొని బ్యాంక్ మేనేజర్కి ఇస్తే, బ్యాంక్ మేనేజర్ నీ అందరు నువ్వు కొట్టేసుకుంటే ఎట్లయితే సంతకం పెట్టించుకురాపు అని అన్నారు. సార్ దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకున్న దానికి సార్ని అడిగితే సార్ కూడా 2 మాటలు తిప్పేసినాడు. అది బాగా గుర్తు పెట్టుకున్నాడు. మేము మొన్న పోయినప్పుడు సారు అతన్ని గుర్తించలేదు కానీ అతను మాత్రం గుర్తు పెట్టుకొని ఆ విషయం ఎట్లా చెప్పాలా అనుకుంటూ మెల్లిగా కారులో వస్తున్నప్పుడు సార్ ఇట్లా సంఖ్యాశాస్త్రం ఒకటి మొదలు పెట్టినాడు. సార్ ఆ నెంబర్లు ఈ నెంబర్లు న్యూమరాలజీ ప్రకారం బలం సంఖ్యాబలం ఉంటే మనకు బాగా జరుగుతుంది సార్ అని చెప్పినాం. సార్ కూడా ఇంట్రెస్ట్గా బాగా ఊకొడుతున్నాడు. తర్వాత మళ్ళీ రాశుల గురించి చెప్పాడు. రాశుల గురించి చెప్పి వృషభ రాశి అని చెప్పి సార్జి విశ్వనాథ రెడ్డి అని చెప్పి ఉంది కాబట్టి వృషభ రాశి గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చేసి నేనుండి బాబు నాది మకర రాశి గురించి చెప్పు అంటే చెప్పడం లేదు, వృషభ రాశి గురించి చెప్తున్నాడు. వృషభ రాశి వాళ్ళు జీవితాంతము బరువు లాగుతానే ఉండాల్సిందే తప్ప వాళ్ళకి ఫ్రీ అనేది ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సార్ కూడా అప్పటికి కూడా అతను గుర్తుపట్టలేదు, నువ్వు కొడతానన్నాడు, బాగా చెప్తున్నాడులే అని. తర్వాత దిగిపోయేటప్పుడు అతను నన్ను అడిగాడు, సార్ మీ పేరు ఏం పేరు సార్ అని. సార్ని అడుగుతున్నారేమోనని సారు నా పేరు విశ్వనాథ రెడ్డి అని అన్నాడు. అంటే సార్ మీరు నాకు తెలుసు సార్, నేను పేరు మార్చుకున్నప్పుడు మీరు తిట్టినారు సార్ అని. ఏందబ్బా అని అనుకున్నాం. తర్వాత కానీ మాకు స్ట్రైక్ కాలేదు. దిగిపోయిన తర్వాత సార్ అప్పుడు తిట్టినాడనే దాని విషయం మీద అతను ఇంత స్టోరీ చెప్పాడని, సంఖ్యాశాస్త్రము వృషభ రాశుల గురించి అన్నిటి గురించి చెప్పి మాకు అది చాలా బాగా అది ఒకటి. తర్వాత మన సార్ వారి చిన్న కూతురు వాళ్ళ భర్త వంశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈరోజు మా మామగారి పదవీ విరమణ సందర్భంగా అందరికీ నమస్కారాలు. నాకు మా మామగారితో 13 ఏళ్ల పరిచయంలో నేను గమనించిన అంశాలు ముఖ్యంగా వృత్తి పట్ల అంకితభావం, తను చేసే వృత్తికి 100% దానికి న్యాయం చేయాలా అనే విషయం, తన సీనియర్లను గౌరవించే విధానం, తన దగ్గర పనిచేసే ఏఓలకు దిశానిర్దేశం చేయడం, అలాగే తన సహా ఉద్యోగస్తులకు, తన తోటి ఉద్యోగస్తులతోటి స్నేహంగా ఉండడం. నేను సహకార సంఘ అధ్యక్షునిగా ప్రస్తుతం 8వ సంవత్సరం పనిచేస్తున్నాను. ఈ 8 ఏళ్ల కాలంలో కూడా మా మామగారు నాకు తన అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సభలో ఉన్న సార్లెడ్డి సార్ ఇప్పుడు మార్కెట్
డిఎంగా పనిచేశారు. ఆయన సహాయం లేకుంటే కూడా నేను సహకార సంఘ అధ్యక్షుడిగా అంత రాణించేవాడిని కాదు. అలాగే ఉమామహేశ్వర రెడ్డి సార్ వారు సలహాలు అందించారు. ఆయన మా ఇంటికి వచ్చినా కూడా అదొక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కనే ఉండేది. నాకు మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్ పోవడము, మళ్ళా మధ్యాహ్నం కొద్దిసేపు ఫోన్ చేయడము. నేను వచ్చేంతలో ఆయన భోజనం ముగించుకొని ఎక్కడ స్పందన మామగారు అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. మళ్ళా సాయంకాలం రావడం, సాయంకాలం వస్తే టెలికాన్ఫరెన్స్. మళ్ళా ఏ రైతు ఫోన్ చేసినా కూడా ఏమాత్రం అసహనానికి గురి కాకుండా వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేయడం, మరియు సీనియర్ ఎవరైనా ఫోన్ చేసినా మాట్లాడడం. మరి పొద్దున్నే సరే బాబు పొద్దున్న 6-6:30 కన్నా కాఫీ దాకా ఎవరైనా మాట్లాడడం ఎక్కడ స్పందన మామగారంటే 4:30కే వెళ్ళిపోయినారు. అంటే అపర భగీరథుల లెక్క ఒక నిరంతర వర్క్ మైండెడ్ తో ఉన్న వ్యక్తి మామగారు. ఏ పోషణ అలసత్వం కానీ ఒక లెథర్జీ కానీ ఎక్కడా నాకు ఇంతవరకు కనపడలేదు. మేము సెలవులకు వారు పనిచేసే ఊర్లకు పోయినప్పుడు, ఒక పలమనేరు అనుకోండి, వేరే ఊర్లు అనుకోండి, ఆ రైతులు పండించిన తోటలకు తీసుకుపోవడము, లేకుంటే ఏదైనా కొత్త పైర్లు ఏదైనా వస్తే చూపించడము, ఈ రకంగా ఎడ్యుకేట్ చేసేవారు. వారు తన సొంత ప్రాంతమైన కోయలకుంట కూడా ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. కొత్తగా వచ్చిన వ్యవసాయ పనిముట్లు అనుకోండి, లేకుంటే వేరే ప్రాంతాల్లో పండించిన కొత్త పైర్లు అనుకోండి, వాటి ఇన్ఫర్మేషన్ని, వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, తన బంధువులకు అందించేవారు. రెండు వేల 7 సంవత్సరంలో మా వివాహం అయినప్పటి నుంచి మా మామగారి కష్టాలు నేను సొంతంగా చూశాను, నా కళ్ళతో చూశాను. తల్లి యొక్క 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, అతను డయాలసిస్ పరమైన కష్టం. ఈ డయాలసిస్ కోసము ప్రతిరోజు దాని మీదనే సమయాన్ని కేటాయించుకోవడం, ఓ పక్క ఉద్యోగం చేసుకుంటా, ఓ పక్క తల్లికి సేవ చేసుకుంటా ఎన్నో కష్టాలు సేవ చూశారు. తమ్ముడు చనిపోవడము, చెల్లెలి భర్త చనిపోవడము, ఎక్కడ కూడా తాను డౌన్ కాకుండా ఫ్యామిలీని ఎంకరేజ్ చేసుకుంటూ, అలాగే తమ్ముని పిల్లల బాధ్యతను తన భుజస్కంధాల మీద తీసుకొని వాళ్ళని చదివించి, ఒక తమ్ముడు కూతుర్ని ఇంజనీర్ చేసి ఆయన కళ్యాణం జరిపించి, ఇలా నిరంతరంగా తన బాధ్యతను ఎక్కడ ఏ కోసానా విస్మరించే వ్యక్తి కాదు. ఈ పదవీ విరమణ తర్వాత తన శేష జీవితం ఆయురారోగ్యాలతోటి ప్రశాంతమైన జీవితం ఇవ్వాలని చెప్పి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పదవి విరమణ